కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న అతిపెద్ద ఎలిగేషన్. ఇది ఎప్పటికీ ఎండ్ కార్డు పడుతుందో తెలియదు. కాస్టింగ్ కౌచ్ ఉందంటూ పలువురు లేడీ యాక్ట్రెస్ స్టేట్మెంట్లు ఇస్తూ తమ ఆవేదన చెప్పుకుంటుంటే మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. చిరు కామెంట్స్ కు సింగర్ చిన్మయి ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు చిరు ఏమన్నారు? చిన్మయి రియాక్షన్ ఏంటి? మెగాస్టార్ వ్యాఖ్యలు ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? సినిమా ఇండస్ట్రీకి కాస్టింగ్ కౌచ్ అనేది ఒక చెరిగిపోని మచ్చ లాంటిది. అప్పుడప్పుడు ఈ టాపిక్ తెరపైకి రావడం, రచ్చరచ్చ జరగడం కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా ఈ సెన్సిటివ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్, సింగర్ చిన్మయి ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా జరిగిన ఒక సినిమా ఈవెంట్ లో చిరంజీవి కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటిదేం లేదు, అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది, మనం ఎలా ఉంటే అది అలానే రిఫ్లెక్ట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఈ మాటలను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తప్పుపట్టింది. చిరు చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉందని, ఇండస్ట్రీలో చీకటి కోణం ఇంకా బలంగానే ఉందని తేల్చి చెప్పింది. కమిట్మెంట్ అంటే పని పట్ల అంకిత భావం కాదని, పరోక్షంగా సెక్సువల్ ఫేవర్స్ అడుగుతున్నారని బ్లాస్టింగ్ కామెంట్స్ చేసింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల దగ్గర పవర్లో ఉన్న మగవాళ్లు తమకు ఈ సుఖం దక్కాల్సిందే అని రూల్స్ పెడుతున్నారని, ఇది హక్కుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి. చిరంజీవి కామెంట్స్ పై టాలీవుడ్ లో పెద్ద దుమారమే లేస్తోంది. అసలు కాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చిరంజీవి ఎలా చెబుతారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దగా చెప్పబడుతున్న ఆయన అసలు సమస్య లేదన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది. కాస్టింగ్ కౌచ్ సమస్య వచ్చేది అప్కమింగ్ యాక్ట్రెసెస్ కి, ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లకు అన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. చిన్మయి చెప్పేది చాలా కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత, అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక, స్వప్న, నాగార్జున మేనకోడలు సుప్రియలు పెద్ద కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు రావని, కాస్టింగ్ కౌచ్ సమస్య సామాన్య లేడీ ఆర్టిస్టులు, ఇతర క్రాఫ్ట్స్ లో పనిచేసే మహిళలకు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. మరోసారి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి రావడంతో ఇది ఎక్కడిదాకా పోతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.